హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మేమైతే మా వినాయకుడిని నిమజ్జనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. సో ఇంకా పిల్లలు ఇంకా వినాయకుడిని చూడాలి, డెకరేషన్ చేస్తారు కదా, చాలా బాగా డెకరేట్ అవన్నీ చేస్తారు కదా, అవన్నీ చూద్దామని చెప్పేసి అడిగారు. సో అలా ఇలా తిరుగుతున్నాం అనమాట మేము లైటింగ్స్లో. ఇంకా గణేశుడు అనేది కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నారు. సో మేము కొన్ని దగ్గర దిగేసి దర్శనాన్ని చేసుకున్నాము. సో నెక్స్ట్ కొంచెం ఇంకా బై వాక్లో అంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇలా మిడిల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా వీడియోస్ అనేది నేను చిన్నగా క్లిప్ లాగా తీసుకున్నాను. సో చాలా చాలా కలర్ఫుల్గా సిటీ అంతా వెలుగులతో చాలా బాగా అనిపించింది. సో ఇదనమాట ఇక్కడ. సో ఇంకా నేనైతే నెక్స్ట్ మనము వినాయకుడి దగ్గర కలశానికి ఇవన్నీ కొబ్బరికాయలు అనేది పెట్టుకుంటాం కదా. సో కలశానికి కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇవన్నీ అలాగే ఉండిపోతాయి. సో అవన్నీ ప్రసాదాలుగా చేసుకోవాలన్నమాట. సో వాటిని ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఈసారి అయితే నేను కొబ్బరి లడ్డూలు అనేది ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. సో దానికి ఈరోజు నేను వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అనేది అలాగే పెట్టుకున్నాను. కొబ్బరి లడ్డు చేద్దాము ఇంకా అని చెప్పేసి. సో ఇక్కడ 4 కొబ్బరికాయలు అనమాట. సో అవన్నీ నేను ఇలా అంటే టెంకాయ అంతా పగులగొట్టి ఇలా తీసేసి ఇవి నీట్గా కడిగేసి డ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను కాబట్టి పచ్చి కొబ్బరి లడ్డు, దానికి ఇంకా బెల్లం మ్యాండేటరీ. సో అందుకోసం బెల్లం అనేది ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది తురుముకున్న తర్వాత నెక్స్ట్ మన కొబ్బరికాయలు కూడా చిన్న ముక్కలు అనేది కట్ చేసుకొని లేకపోతే గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే తురుముకోవచ్చు. ఏ చేసుకున్నా మనకు లడ్డు ఇంపార్టెంట్ కాబట్టి ఎలా అయినా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ చిన్నగా కట్ చేసేసుకున్నాను. బెల్లం అయితే ఇంకా పానకం కోసానికి వాటర్లో వేసి పెట్టుకున్నాను. అంటే మరి పానకం వచ్చేలాగా కాకూడదు, ఇట్లా వాటర్లో బెల్లము మరిగించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొబ్బరి అనేది మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను అనమాట. సో ఇలా అవుతుంది. సో ఇది మాత్రం ఇంకా అంటే బెల్లం అనేది పాకం వచ్చే వరకు ఉండకూడదు, అలా అయితే లడ్డు కట్టడానికి ఇబ్బంది ఉంటుంది. సో బెల్లం అంతా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. సో బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఏలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది వేసుకున్న తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది ఆయిల్లో నేతిలో వేయించుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం దూరగా వేగే వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది నేతిలో కాబట్టి, మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది వేసుకున్న తర్వాత ఇంకా నేను ఏలకుల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం దూరగా వేయించుకొని మనము పొడి అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఏలకుల పొడి వేసుకున్నాను, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా హ్యాండ్కి అనేది అప్లై చేసుకొని ఇలా ఉండలాగా చుట్టుకుంటే పిల్లలు కానీ ఎవరు కానీ చాలా ఇష్టంగా తింటారు. సో కొబ్బరికాయలు అనేది వేస్ట్ చేయకుండా, పచ్చళ్ళు ఇవన్నీ చేసుకోకుండా ఇలా కొబ్బరి లడ్డూలు చేసుకొని ప్రసాదంలాగా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో నా వీడియోస్ కానీ మీకు అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.